అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. తుఫాను ఎంత పెద్ద విషాదాన్ని మిగిల్చి వెళ్ళిందో అందరికీ తెలుసు. దాదాపు 2 లక్షల ఎకరాల పంట నష్టానికి గురైంది అనేటువంటిది ఒక అంచనా. దాని మీద ప్రభుత్వం ఇప్పటికే రివ్యూ చేసింది. పంట నష్టాన్ని రైతులకి ఏ రకంగా పరిహారంగా చెల్లించాలన్న దాని మీద ఆలోచన చేస్తా ఉంది. అయితే ఒక గొప్పతనం నేషనల్ మీడియా కూడా పొగుడుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కోఆర్డినేషన్ తోటి రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని ఒక పెద్ద విపత్తుని చాలా బాగా హ్యాండిల్ చేశారు. దానివల్ల ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం కూడా చాలా తగ్గించి ఇంత పెద్ద తుఫాన్ని ఎదుర్కోగలిగారు అని చెప్పేసి జాతీయ మీడియా కూడా మాట్లాడుతోంది. కానీ దీనికి విరుద్ధంగా వైసీపీ పార్టీ మాత్రం వీళ్ళు ఆఫీసుల్లో కూర్చున్నారు, ఏసీ రూమ్లో కూర్చున్నారు, గ్రౌండ్ని పట్టించుకోలేదు అని మాట్లాడుతూ ఉంది, డిబేట్ పెడతా ఉంది. ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో రివ్యూ చేస్తున్నారు. అది ఇక్కడే పెద్ద జోక్ ఏంటంటే, విపత్తు అయిపోయిన తర్వాత, తుఫాన్ అయిపోయిన తర్వాత సమీక్ష చేయటం ఏంటి? ముందు కదా చేయాల్సింది, వాళ్ళ పార్టీ నాయకులకి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి అని పిలిపివ్వాల్సింది ముందు కదా అనేటువంటి చర్చ ఉంది. దాని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఒక ప్రమాదం తెలిసి వస్తుంది, తెలియక వస్తుందంటే ఏం చేయడం, తెలిసి వస్తుంది అనుకున్నప్పుడు ముందుగా జాగ్రత్త పడతారా, అంతా అయిపోయిన తర్వాత సమీక్ష చేస్తారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సమీక్షను ఎలా చూస్తున్నారు మీరు? ఇక్కడ కట్టవారు ముందుగా ఆ బాధితుల గురించి మాట్లాడుకుందాం. మామూలుగా ఏదన్నా ప్రమాదం సంభవించబోతుంది, ఇలాంటి అంటే ప్రకృతి ద్వారా మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నప్పుడు ముఖ్యంగా కావాల్సింది వాళ్ళకి మనోధైర్యం, ప్రాణ నష్టం లేకుండా. ఆస్తి నష్టం అంటే మన చేతుల్లో లేదు పంటకు సంబంధించి. మిగిలిన ఏదన్నా ముఖ్యమైనటువంటి ఖరీదైనటువంటి జాగ్రత్త చేయటంలో వాళ్ళు కుటుంబ సభ్యులు తీసుకుంటారు. అలాగే ప్రభుత్వం కూడా ఇదోధికంగా సాయం చేశారనుకోండి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ముందుగా ఏ పార్టీ అయినా సరే ఎలాంటి విపత్తు సంభవించినప్పుడు ప్రజలకి మనోధైర్యం నింపాలి. మేమున్నాము అని చెప్పని భరోసా ఇవ్వాలి. ఏ పార్టీ అయినా సరే, రాజకీయ పార్టీలు కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, మనిషిగా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా చేయాల్సిన మొట్టమొదటి పని అది. ముఖ్యంగా రైతుల గురించి ఆలోచించుకుంటే, ఇప్పుడు మీరు రైతుల గురించి క్షుణ్ణంగా తెలుసు, నేను రైతు బిడ్డనే. అవును, వ్యవసాయం చేయలేకపోవచ్చు కానీ నేను రైతు బిడ్డనే. చిన్నప్పుడు చాలకెళ్ళిన వాడిని, అలాగే పనులు చేసిన వాడిని, చేయించుకున్న వాడిని. వాటి గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. ఇప్పుడు ఒక పంట చేతికి రావాలంటే, ముఖ్యంగా వరి పంట అనేది చేతికి రావాలి అంటే రైతు 6 నెలల పాటు ఆయన కాయ కష్టం అంతా చేసేసి ఆయన ఆశగా ఎదురు చూసేది ప్రకృతికి వెళ్ళి. అవును, అన్నీ అనుకూలించేసి పంట సవ్యంగా బండి ఇంటికి వచ్చే సమయంలో కూడా ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు చేతి రాకుండా పోయిన సందర్భాలు చాలా చూశాను నేను. అవును, అప్పుడు రైతు మానసిక వేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎవరికి చెప్పుకోలేడు. ఆత్మాభిమానం కల్ల వ్యక్తి రైతు. అవును, తనకి చేతనైతే పంట పండించి 10 మందికి ఉపయోగపడతాడు తప్ప అవును, పక్కవాడి పండుతుందని చెప్పి ఏడిసే రకం కాదు రైతు. మళ్ళీ అలాంటి రైతు మనోనిబ్బరాన్ని నింపి సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, మామూలుగా రాజకీయ పార్టీలది. సరే, వాళ్ళకి ఎటు ఆ మనస్తత్వం లేదు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించో, పవన్ కళ్యాణ్ గారి గురించో, లోకేష్ బాబు గారి గురించో మనం మాట్లాడుకుంటా ఉంటే, నిన్న ఈ కార్యక్రమం జరిగేటప్పుడు వాళ్ళతో పాటు అనిత గారు కూడా ఉన్నారు అక్కడ. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు కదా, ఆయన ఎందుకు ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కనీసం పరిజ్ఞానం లేని వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి? ఆయన ఐటీ శాఖ మంత్రి కదా. ఆ విషయం కూడా మర్చిపోయి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఏమనాలి వాళ్ళని? అవును, ఇక్కడ ఇంకో విషయం మీద కనుక మనం పరిగణలో తీసుకుంటా ఉంటే, ఆయన వయసు ఎంత? ఈరోజు మీరు కానీ నేను కానీ మన సిబ్బంది కానీ ఈ చర్చా వేదికలో పాల్గొన్న సందర్భంలో చాలాసార్లు అధికారులు చంద్రబాబు నాయుడు గారికి సహకరించట్లేదని విమర్శించిన వాళ్ళని. వాస్తవమా కాదు అది? మరి కానీ ఈరోజు ఆశా వర్కర్ల కాడి నుంచి, స్వీపర్ల దగ్గర నుంచి, డీజీపీ స్థాయి అధికారి వరకు, ఎస్పీ అధికారి వరకు, లేకపోతే ఆర్డీఓ వాళ్ళ వరకు, ఎంఆర్ఓ వరకు ఎంత అద్భుతంగా చేశారు చెప్పండి. సార్, ఒకే ఉదాహరణ, మీరు సబ్జెక్ట్ తీసుకొచ్చారు కానీ చెప్తున్నాను. నేను ఒక చోట విన్నది చెప్తా ఉన్నాను. వెస్ట్ గోదావరి జిల్లాలో పునరావాస కేంద్రంలో ఉంటే వాళ్ళు మా పశువులు ఇంట్లో ఉండిపోయా, వాటి దానా ఏంటి, తిండి తిప్పలు ఏంటి, మమ్మల్ని బయటికి పంపించానంటే ఎంఆర్ఓ పోయి వాటి గేదెలకి కుడితి పెట్టి మేతేసి వచ్చారట. అదేనండి నేను చెప్పేది. అట్లానే మీరు 2000 మంది గర్భిణీ స్త్రీలని, 7 నెలలు నిండిన వాళ్ళని వైద్యశాలలో కూర్చోబెట్టేసి వాళ్ళకి సపర్యలు చేసుకుంటూ ఈరోజు వృద్ధుల్ని వీళ్ళని బలవంతంగా బతిలాడుకొని
భయపెట్టి కాదు, మీరు గమనించుకోండి. బతిమలాడుకొని రాబోయే ఉపద్రవం ఇలా ఉంది, ప్రాణాలు ఉంటే చాలు, మిగిలిన కార్యక్రమాలను తర్వాత చేసుకోవచ్చు అని చెప్పిన వాళ్ళని ఒప్పించి మెప్పించి ఈరోజు ప్రాణ నష్టం లేకుండా చేసినటువంటి వ్యక్తిని ఈ విధంగా రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు. అవును, రేపు పొద్దున ఎలక్షన్లో మీరు ఒకళ్ళొకళ్ళు ఏదన్నా మాట్లాడుకోండి, కానీ ఇది ప్రకృతి విపత్తు. అవును, ప్రకృతి విపత్తు. మీరు నేను దాన్ని ఆపేవాళ్ళం కాదు, అవును, మన చేతుల్లో లేదు. కానీ మన చేతుల్లో ఉన్నదేంటి? ప్రాణ నష్టం, అలాగే పశువులు, వీటిని కాపాడుకునే బాధ్యత. మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది, ఇప్పుడు శిబిరాల్లో ఉన్నారండి, శాసనసభ్యులు వెళ్ళారు శిబిరాల్లో, వాళ్ళందరినీ పరామర్శించారు, వాళ్ళతో పాటు భోజనాలు చేశారు, వాళ్ళకి ఏమేమి జరుగుతుంది అని చెప్పని అడిగి వచ్చారు. ఇది కదా బాధ్యత అంటే. అట్లాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అలాగే ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, ఎంత బాధ్యతగా వ్యవహరించారు. ఇది మనం అభినందించాలి. ఇప్పుడు విమర్శ చేసే సమయంలో విమర్శ చేద్దాం, రాజకీయంగా ఏదైనా జరిగినా కూడా. కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళు జనంలోకి వెళ్ళారు, చేశారు, మనం అభినందిస్తాం. వాళ్ళల్లో మానవత్వం ఉండేవాళ్ళు, మేము మనుషులు అనే భావంలో ఉండేవాళ్ళు, సాటి మనుషులు ఇబ్బందుల్లో ఉండాలని భావించిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి సహాయం వాళ్ళ చేతనైంది వాళ్ళు చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి, మన బాధ్యత అది. అంతేగాని ఈ విష ప్రచారాలు ఏంటండి? ఈరోజు దానివల్ల నష్టపోతుంది ఎవరు? వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది, కోపం రావట్లా, నిజంగా చెప్తున్నాను. వాళ్ళని చూసి జాలేస్తుంది. క్యాడర్ గొప్పదే కానీ లీడర్ గొప్పడు కాదనేది. ఇప్పుడు లీడర్తో పాటు కొంతమంది ఇప్పుడు మానవత్వం ఉన్నవాళ్ళు బయటకు వచ్చారు, రేపు పొద్దున వాళ్ళు ఆలోచిస్తారు కదా, పదే వీడు చేసే విష ప్రచారాలు వాళ్ళ మీద కూడా ప్రభావం చూపుతుంది కదా, వాళ్ళ మీద నెగిటివ్ అవుతుంది కదా ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదా. అందుకే వీళ్ళ మీద జాలేస్తుంది నాకు. రాజకీయంగా ఎదగాలని కోరిక వీళ్ళకి ఏ క్వశ్చన్ లేదు, ఎదిగే ఆలోచన లేదు. ఈరోజు విపత్తులు ఇంత జరిగితే చంద్రబాబు నాయుడు గారు మరుసటి రోజే వర్షంలో ఏరియల్ సర్వేకి వెళ్ళాడు కదా, బాధితులను పరామర్శించాడు కదా, పంట పొలాలు చూశాడు కదా. 75 ఏళ్ళ వయసులో రియల్ టైం గవర్నెన్స్ ఆఫీస్లో కూర్చొని నిద్రాహారం తిండి తిప్పలు మానేసి పనిచేయటం అంటే ఏంటి సార్? అసలు అది ఏమనుకుంటున్నారు వీళ్ళు? పరిపాలన అంటే ఇలాంటి సమయంలో ఈ రాజకీయాలు అసహ్యం వేయట్లేదు వాళ్ళని చూసి, వాళ్ళ మాటలేని. ఈ ప్రతి ప్రకృతి విపత్తులు వచ్చిన ప్రతిసారి కూడా ఈ రాజకీయాలు ఏంటండి బాబు? దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మాత్రం కూటమి ప్రభుత్వం మీద ఉంది. తుఫాన్ ఎదుర్కోవచ్చు కానీ వీళ్ళని నిస్సందేహంగా ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే విధంగా కనుక చర్యలు తీసుకోకపోతే ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగులని పుట్టుకొస్తూ ఉంటారు. థ్యాంక్స్.